హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. చాలా మంది నన్ను గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు వీడియోలో మనము గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటాం. అదేంటంటే ఈఎస్ఐసి వాళ్ళు అందిస్తున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్ల గురించి చర్చించుకోబోతున్నాం అనమాట. సో ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా తెలంగాణ రీజన్ కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో టోటల్ 26 ఫార్మసిస్ట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏంటి, అండ్ దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్న విషయం మనము ఈ వీడియోలో క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము ఈఎస్ఐసి తెలంగాణ ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ముందుగా స్టాఫ్ నర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ దానికి సంబంధించినటువంటి సాలరీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 137 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ కి 7 పోస్టులు, అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కి 4 పోస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్ కోసం 1 పోస్ట్, ఫిజియోథెరపిస్ట్ కోసం 2 పోస్ట్, ఫార్మసిస్ట్ అది కూడా అల్లోపతికి సంబంధించినటువంటి 25 పోస్టులు, అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ సంబంధించి 1 పోస్టు ఇవ్వడం జరిగింది. ఇందులో మనము క్షుణ్ణంగా ఫార్మసిస్ట్ గురించి చర్చించుకున్నట్లయితే సాలరీస్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుందని చెప్పొచ్చు. అన్రిజర్వ్ కేటగిరీ కింద 13 పోస్ట్స్, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీకి 2, ఓబీసీ 5, ఈ విధంగా టోటల్ 25 పోస్టులకు గాను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 2 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయుర్వేదాలో చూసుకున్నట్లయితే సాలరీస్ వచ్చేసి సేమ్ సాలరీస్ 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ఓన్లీ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనదర్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఆప్టోమెట్రిస్ట్ అంటే రిఫ్రెషనిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను 2 పోస్టులు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెంటల్ హైజీనిస్ట్ వచ్చేసి 1 పోస్ట్ గాను, జూనియర్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోసం 3 పోస్ట్ మరియు మెడికల్ సోషల్ వర్కర్ కోసం 2 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ పోస్టులకు గాను ఈఎస్ఐసి వాళ్ళు ఈ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీస్ ఏంటి, ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్టాఫ్ నర్స్ కి, ఈసీజీ టెక్నీషియన్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మనము ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే ఇందుకు గాను అల్లోపతిక్ ఫార్మసిస్ట్ కోసం డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు, అంటే డి ఫార్మా చేసిన వాళ్ళు, బి ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 32 ఇయర్స్, అంటే 32 ఇయర్స్ కి మించకూడదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయుర్వేద ఫార్మసిస్ట్ కోసం చూసుకున్నట్లయితే డిప్లొమా చేసిన వాళ్ళు, అది కూడా డిప్లొమా ఇన్ ఆయుర్వేదాలో ఎవరైతే చేసింటారో వాళ్ళకి మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 32 ఇయర్స్ మించకూడదని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి వాళ్ళకని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీ ఏంది అన్న విషయం గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకైతే 250 రూపీస్. నెక్స్ట్ ఆల్ అదర్ కేటగిరీస్ కి వచ్చి 500 గా ఉండబోతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళ యొక్క వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీకు డిస్క్రిప్షన్ లో కూడా మీకు పొందుపరుస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేసి ఈ సైట్ యొక్క వివరాలు గమనించవచ్చు. అండ్ అక్కడే మీరు అప్లై కూడా చేయొచ్చు. సో ఇంటర్నెట్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళైతే ఈ లింక్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పూర్తి అవగాహన లేకపోతే మీ పక్కన మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ కు గాను మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయాన్ని క్లియర్ కట్ గా మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ ఎలా విధంగా స్కాన్ చేయాలి అన్న విషయాన్ని పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్ ని మీరు చదువుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతారు. అండ్ అదే కాకుండా దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని నీట్ గా చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే
ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే ఫస్ట్ మీరు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి 125 మార్క్స్ ఉంటాయి. అది కూడా పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 100 క్వశ్చన్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన 25 క్వశ్చన్స్ వచ్చేసి ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు అరిథమెటిక్ ఎబిలిటీస్ మీద ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి 2 లాంగ్వేజ్లలో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ మరియు హిందీలో. అట్ ద సేమ్ టైం మాక్సిమం మార్క్స్ వచ్చి 125 గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. 0.25 మార్క్స్ ఇస్ ద నెగిటివ్ పాయింట్ అంటే 1/4 కింద మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ డేట్ మీరు గమనించినట్లయితే 21st January 2019 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి, అది కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో అడగడం జరుగుతుంది గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని. సో వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈఎస్ఐసికి సంబంధించినటువంటి తెలంగాణ రీజన్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ మరియు ఫార్మా జాబ్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.